తెలుగు రాష్ట్రాల్లో పెద్ది ఫీవర్ ఊపందుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ప్రీమియర్ షోలు మరికొద్ది నిమిషాల్లో మొదలు కానున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ తారాగణంతో సినిమాను తెరకెక్కించారు దర్శకుడు బుచ్చిబాబు సానా. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ను సైతం ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ది ఫీవర్ ఊపందుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ప్రీమియర్ షోలు మరికొద్ది నిమిషాల్లో మొదలు కానున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ తారాగణంతో సినిమాను తెరకెక్కించారు దర్శకుడు బుచ్చిబాబు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ను సైతం ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ది ఫీవర్ మొదలైపోయింది. పెద్ది సినిమా కాసేపట్లో మొదలు కానుంది. మరికొద్ది నిమిషాల్లోనే ప్రీమియర్ షోలు మొదలు కానున్న నేపథ్యంలో అభిమానుల సందడి, కోలాహలం థియేటర్ల దగ్గర కనబడుతోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ తారాగణంతో సినిమాను తెరకెక్కించారు దర్శకుడు బుచ్చిబాబు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు కూడా ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ని కూడా రీచ్ అయ్యాయి. కామన్ ఆడియన్స్ ని కూడా ఇవి అట్రాక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో అటు థియేటర్ల దగ్గర కోలాహలం నెలకొంది. పెద్ది సినిమా ప్రీమియర్స్ కొద్ది నిమిషాల్లో స్టార్ట్ కాబోతున్న ఈ నేపథ్యంలో అటు థియేటర్ల దగ్గర అభిమానుల కోలాహలం నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ది ఫీవర్ బాగా కనబడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కించినటువంటి పెద్ది సినిమా భారీ తారాగణంతో రిలీజ్ కాబోతోంది. శ్రీదేవి తనయ్య ఇందులో మెయిన్ లీడ్ హీరోయిన్గా నటిస్తున్న నేపథ్యంలో అటు ప్రజలందరూ కూడా దీని గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అభిమానులను బాగా మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా అట్రాక్ట్ చేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ది ఫీవర్ కనబడుతోంది. ఇక హైదరాబాద్లో సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నటువంటి పెద్ది ఫీవర్, అలాగే తారాగణం అభిమానుల పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న పెద్ది సినిమా ఎట్టకేలకు రిలీజ్కి రెడీ అయింది. మరికొద్ది నిమిషాల్లో సినిమా మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 గవర్నమెంట్లు కూడా దీనికి ప్రీమియర్ షోస్కి అనుమతి ఇవ్వడం, దాంతోపాటు టికెట్ రేట్స్ కూడా ఫస్ట్ డే రోజుకి పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీంతో మెగా ఫ్యాన్స్ చాలా ఖుషి చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు సమ్మర్లో ఒక్క పెద్ద సినిమా కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఈ సమ్మర్లో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతున్న అతిపెద్ద సినిమా ఏదంటే పెద్దే. దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉండటం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా మొత్తం కూడా దేశవ్యాప్తంగా, అంటే ముంబై, చెన్నై, ఢిల్లీ, దాంతోపాటు బెంగళూరు, ఇలా అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు పెద్ద టీం ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంత ప్రమోట్ చేసినటువంటి ఈ టీం మొత్తం కూడా ఇప్పుడు ఆ సినిమా రిజల్ట్ పైన చాలా ఎగ్జైట్గా ఎదురు చూస్తుంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో తీసినటువంటి పెద్ద సినిమా ఇప్పుడు ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుంది అనేదే ఇప్పటికి ఫ్యాన్స్ కొంత ఉత్సాహంగా చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా పెద్ద సినిమా కావడం, పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న సినిమా కాబట్టి రామ్ చరణ్ ఫ్యాన్స్తో పాటు టాలీవుడ్ కూడా ఇప్పుడు దాకా కూడా, ఎందుకంటే సమ్మర్ మొత్తం కూడా ఏ సినిమా కూడా లేక రిలీజ్ కాని పరిస్థితుల్లో మొత్తం కూడా కలెక్షన్స్ లేని పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు పెద్ద సినిమా ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందని కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఇప్పుడు నైట్ షో పడబోతుంది, ప్రీమియర్ షో. ఈ షో కోసం కూడా మొత్తం కూడా ఫ్యాన్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీరందరూ కూడా పెద్ద సినిమా కోసం వెయిట్ చేస్తూ చాలా ఉత్కంఠంగా టికెట్ల కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. మనం అడుగుదాము, ఫ్యాన్స్ని అడుగుదాము, వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. పెద్ద సినిమా
టికెట్ దొరికిందా అమ్మా? దొరికిందా? ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నా పేరు మోయిన్, ముని. ఎక్కడి నుంచి వచ్చారు? గద్వాల్. గద్వాల నుంచి వచ్చారు. టికెట్ దొరికిందా? ఒక్కసారి చూపించండి. ఆన్లైన్ టికెట్. ఆన్లైన్ టికెటా? ఓకే. అంటే ఏ షో, ఎన్ని గంటలకి షో? మాకు 9 o'clock ఉందా. 9 o'clock. ఓకే. ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి? ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు ఏం కోరుకుంటున్నారు? బ్లాక్ బస్టరే, బ్లాక్ బస్టర్. 100% బ్లాక్ బస్టర్. ఓ సూపర్. చూడొచ్చు, ఫ్యాన్స్ ఇక్కడ గద్వాల నుంచి వచ్చారంట. వాళ్ళందరూ కూడా సినిమా టికెట్లు కూడా ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది. అంటే రేట్ ఎంత ఉంది, మామూలుగా ఎంత వచ్చింది మీకు ఇది? 648 వచ్చింది. 600 విత్ కన్వెన్షన్ ఫీజు. ఓకే. అంటే ఈ చాలా ఈజీగా దొరికింది టికెట్, మీకు పెద్ద ప్రాబ్లం లేదు. దొరికింది. అవునా? ఈజీగా దొరకలే. ఎందుకని? 3 days నుంచి వెయిట్ చేసినాం. సంధ్యాలోనే చూడాలి, రామ్ చరణ్ సార్ ఫ్యాన్స్, మేము పెద్ద ఫ్యాన్స్, ఇక్కడనే చూడాలి ఈ సినిమా అన్నట్టు 3 days నుంచి అసలు చాలా వెయిట్ చేసినాం. టికెట్ కోసం వెయిట్ చేశాం. దొరికింది. కాకపోతే ఎక్కువ రేట్ ఎక్కువ పెట్టుకోవాలి, మంచి మీకు రీజనబుల్ గా దొరికింది కదా? రీజనబుల్ గా దొరికింది. ఎందుకంటే ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి ఇప్పుడు షోస్ మొత్తం కూడా ఎక్కువ తీసుకుంటున్న పరిస్థితి, బయట కూడా టికెట్ దొరకని పరిస్థితి ఉంది కాబట్టి. అవునవును, ఈజీగా దొరికింది. మేము రామ్ చరణ్ సినిమా సెపరేట్గా సంధ్య 70 లో చూడాలని మా కోరిక. అందుకోసం ఇక్కడికి వచ్చి చూస్తున్నాం, అన్ని ఇడిచిపెట్టి వచ్చి. దాదాపు 3 గంటల సినిమా అంటున్నారు కదా? 9 నిమిషాలు ఏముంది, 3 గంటల 9 నిమిషాలు. నుంచి వచ్చి వెయిటింగ్ చేస్తున్నాం. 4 o'clock నుంచి ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం. సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, ఏంటి అసలు మేజర్ ఎక్స్పెక్టేషన్ ఉంది సినిమా అయితే ఎక్దమ్. ఎంత ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 2000 కోట్లు కొట్టుద్ది, పక్కా కొట్టిద్దా? పక్కా కొట్టుద్ది. ఓకే. సో ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇప్పుడు ట్రీజులు రావడం జరిగింది, ట్రైలర్ కూడా రావడం జరిగింది, ఎలా ఉంది అసలు? రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన డాన్స్ కానీ, యాక్టింగ్ కానీ అన్ని మంచిగా ఉంటాయి. ఈసారి కుస్తీ పెట్టారు అండ్ క్రికెట్ కూడా పెట్టారు కాబట్టి నేషనల్ స్థాయిలో 100% ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోతుందని మేము ఆశపడుతున్నాం. ఇంకా మరికొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వెళ్ళని అడుగుదాము. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నుంచి సార్ బెంగళూరు నుంచి వస్తున్నా. నా పేరు అమానుల్లా అనేసి. 4 గంటలకు వస్తున్నా ఇక్కడ, బెంగళూరు నుంచి వస్తున్నా. బెంగళూరు నుంచి 3 days గా నేను వెయిటింగ్ ఇక్కడ సినిమా చూసి పోదాం రామ్ చరణ్ సార్ది అనేసి. ఇంకొకటి ఏమంటే ఇంటికాడ దగ్గర పోయి వచ్చిన, ఇంటికాడ దగ్గర కూడా పోయి వచ్చేసి ఇప్పుడే 4 గంటలకి ఇక్కడ వచ్చిన. ఆడిపోతే కూడా సార్ లేదాడ. ఇప్పుడు వచ్చి సినిమా చూద్దాం అనేసి టికెట్ బ్లాక్ లో బయట దొరికింది. బ్లాక్ లో టికెట్ నాకు టికెట్ లో 1500 టికెట్, 1500 టికెట్లు, 4 టికెట్లు, 4 వస్తున్నాం మేము బెంగళూరు నుంచి వచ్చి. రామ్ చరణ్ గారిని ఎలా చూస్తున్నారు, ఈ సినిమాలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బ్లాక్ బస్టర్, ఫుల్ పక్కా బ్లాక్ బస్టర్ అనేసి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చినాం. ఓకే, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి, మీ పేరు? ఓకే, నా పేరు సిద్దిక్, నేను బెంగళూరు నుంచి వచ్చినాము. ఇక్కడ టూరిస్ట్ 3 దినాల తిరుగుతున్నాము. ఈ పొద్దునే రామ్ చరణ్ అన్న ఇల్లుకి పోయి వచ్చినాము మేము. అక్కడ అన్న లేరు. మన ఫ్యాన్స్ చూడొచ్చు, మొత్తానికి అయితే చాలా హంగామం కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు ఇక సినిమాకి సంబంధించి మొత్తం కూడా మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందని కూడా మనం చూడొచ్చు. సునీల్. ఓకే వెంకట్, కీప్ అప్డేటింగ్ అస్ వెంకట్. థ్యాంక్స్ ఫర్ నౌ.